Premium triplex villas at Kollur, APR Projects. సో ఇప్పుడు మీరే అన్నారు ఆయనైతే ఆ వేలో రాగలదు, నేనైతే ఈ వేలో రాలేనని చెప్పారు కాబట్టి. బట్ చాలా కష్టం. ఒకే కాంపౌండ్లో ఇద్దరు రాజకీయ నాయకులు అల్లుళ్ళు ఎవరిని మెప్పించాలి, ఎవరిని నో చెప్పాలి, ఎవరికి ఎస్ చెప్పాలో కూడా ఆయనకి చాలా ఇబ్బందికరమైన ఒక ఇదని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు నారా వర్సెస్ దగ్గుపాటి కాంపౌండ్స్ రెండు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు, అక్కడికి వెళ్ళొచ్చారా అంటే అక్కడికి వెళ్ళొచ్చారా అంటారు. ఇవి ఎక్కువ ఉంటాయి ఆ రోజుల్లో. బట్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఇద్దరు? అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందా మీకు చంద్రబాబు గారికి? ఇప్పుడు మేము కాకపోతే ఏ రాజకీయ వ్యవస్థలో అయినా కూడా, ఇందిరాగాంధీ ఉందనుకోండి, 2 గ్రూప్స్ ఉండే, పేర్లు గుర్తులేవు, అట్లా ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నా లేకపోతే జగన్ దగ్గర ఉన్నా 2 గ్రూప్స్ ఉంటవి. ఇవి మామూలే. కాకపోతే ఏంటంటే నాయకత్వం ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, అది అవసరం కూడా పార్టీకి ఎప్పుడు కూడా. ఎందుకంటే 2 వర్షన్స్ను వినాలి. నాయకత్వంకి ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్రీనెస్లో వీళ్ళు కాదంటే వీళ్ళేం చేయలేరు. వీళ్ళు బచ్చాసే యాక్చువల్గా. ఆ నాయకత్వం ఆ విచక్షణ జ్ఞానం ఉండి ఆ ఫర్మ్నెస్ ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఏది సక్రమము ఏది అసక్రమం అనేటటువంటిది తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళటం. అక్కడ ఏంటంటే ఆ సక్రమం అనేటటువంటిది తీసుకోవడంలోనే షార్ట్కట్, లబ్ధి, మనీ, వికెట్నెస్, కక్ష పూరితంగా ఉంటుందా లేకపోతే ఫెయిర్గా ఉంటుందా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇవాళ రాజకీయ నాయకుడికి ఇవన్నీ డబ్బు అవసరము, వికెట్నెస్ అవసరము అనుకుంటే ఆ రోజుల్లో నాలాటోళ్ళకి చాలా సాధ్యమయ్యేది కాదు. రెండో వైపున చెప్పిందనే ఆ ఫెయిర్నెస్ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆదర్శము లేకపోతే సిద్ధాంతము, దాన్ని కూడా మనం తీసుకెళ్లాలనేటువంటి నాయకత్వం కనుక ఉద్దేశం అయితే మనం సర్వే అవుతాం. లేకపోతే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.